కేసీఆర్ అనేట ఆయన రాజు, ఆయన నిజాం రాజు. ఆయన నిజాం రాజుకి ప్రజల నుండి వచ్చిన సామాన్య నాయకునికి తేడా ఏడు ఉంటుంది? ఉండదు. ఆయన శాశ్వత రాజు. ఆయన అధికారంలో ఉన్న రాజే, అధికారంలో లేకపోయిన రాజే. తెలంగాణ సంపద ఎన్ని వేల భూములు, వేల ఎకరాల భూములు కావాలో అన్ని వేల ఎకరాలు సంపాదించుకున్నారు. ఎన్ని క్వింటాల బంగారం కావాలో అన్ని క్వింటాల బంగారము, అన్ని క్వింటాల వెండి సంపాదించుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు. మొత్తం సంపాదించుకొని ఇప్పుడు ఏదైనా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినా కూడా ఏ దేశంలో పోయినా రాజే ఆయన. రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. ఆయన సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆయన, ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి వచ్చిన ఆయనకి ఈయన కంపేర్ సార్. జెడ్పీటీసీ స్థాయి నుండి ఒక చరిత్ర పక్కన పెట్టినప్పుడు అంటే పరిపాలనలో కూడా రైట్ ఓకే, పరిపాలన కూడా చూద్దాం సార్. ఏం సమీక్ష చేశాను సార్ కేసీఆర్ గారు? ఎక్కడ లంచాలు బాగా దొరుకుతాయో, ఎక్కడ అక్రమాలు, డబ్బులు, కమిషన్లు బాగుంటాయో ఆ డిపార్ట్మెంట్ని సమీక్ష చేయడం చూసిన నేను. ఈ మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఎప్పుడైనా సమీక్ష చేయంగా మీరు చూసిరా? నేనైతే చూడలే. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద సమీక్ష చేసి ఎక్కడ ఎన్ని టీచర్లు అవసరము, ఎక్కడ ప్రొఫెసర్లు అవసరము, ఎక్కడ స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు, ఏ హాస్టల్ బాగుంది, ఏ హాస్టల్ బాగాలేదు, పిల్లగాలు ఎందుకు ఆత్మహత్యలతో చచ్చిపోతున్నారు, వానపాములు పడ్డాయి తింటున్నటువంటి అన్నంలో, పురుగులు పడ్డాయి, ఎలుకలు కుట్టినాయి, పాములు కుట్టినాయి, చాలా మంది ఇట్లా ఎక్కడ పోయి సమీక్ష చేసిండి ఈయన? చేయలేదు. కానీ ఆ రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే హెల్త్ డిపార్ట్మెంట్ మీద సమీక్ష చేస్తుండు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పేసి అంటుండు. అట్లా అనునిత్యం ప్రజల్లో ఉంటుండే ఆయన. ప్రజల్లో ఉండడమే కాదు, అధికారులను కూడా ఉరుకులు పరుగులు నాకు తెలిసి చాలా బాగా చేస్తున్నాడు. ఇట్లా చేయాలి. తెలంగాణ ప్రజలు కోరుకుంది కూడా ఈ రకమైన పరిపాలన. నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారా? అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు నోటిఫికేషన్లు వస్తున్నాయి. నేను నా మడుగు నేను హ్యాపీగానే ఉన్నా. నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఈ దొరగారు ఈయన కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా రిజల్ట్ ఇయ్యలేకపోయిండు, నియామక పత్రాలను ఇయ్యలేకపోయిండు. గవర్నమెంట్ వచ్చింది, నియామక పత్రాలు ఇస్తుంది. అన్ని టీఎస్పీఎస్సీ మీద సమీక్ష చేయడము, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడము, చైర్మన్ని మార్చడము, అదంతా కూడా వేగంగా జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ సోదరులకు, నా తోటి మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకున్న ప్రతి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ఇప్పుడు ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దు. మీరు ఏకాగ్రతతోటి అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లలో మీ ఉద్యోగాలను మీరు సంపాదించుకోండి, చదువుకోండి, కష్టపడండి. ఉద్యోగాలు వస్తాయి, కష్టపడ్డలకి ఉద్యోగాలు వస్తాయి. పైరవీలు అయితే జరగవు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా కనబడుతుంది. పైరవీలు నమ్మకోకండి, చదవండి, కష్టపడండి, ఉద్యోగాలు వస్తాయి. ఈ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పారు. కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా? అవన్నీ కూడా చూడండి, తొందరపడకండి, బాగా చదవండి, ఉద్యోగాలు వస్తాయి మీకు. ఇప్పుడు కవిత పూల విగ్రహం పెట్టాలి అసెంబ్లీలో అంటుంది కదా, నవ్వొస్తున్నది, యాక్టివ్గా నవ్వొస్తున్నది, జనం అందరూ నవ్వుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలి, ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అని అంటున్నది. ఈ మహేందర్ ఇట్లాంటి పాయింట్స్ ఈ మధ్య బాగా రేజ్ చేస్తున్నది. ఓకే, ఒక కవిత గారు చెప్పడమే కాదు, నేను ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని కూడా నేను విమర్శిస్తాను. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా, ఆయన డీజీపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చాలా తిట్టిండు మహేందర్ రెడ్డి గారు. ఎన్నోసార్లు విమర్శించిండు. మహేందర్ రెడ్డి గారి సమయంలోనే ఆయన అరెస్ట్ అయ్యిండు. మళ్ళీ ఆయననే తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసిండు. ఇది నాకు మంచిగా అనిపించలే. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అది మంచిగా అనిపించలే. నేను ఏమనుకున్నానంటే, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ఇంత ప్రతిభావంతులు ఉన్నారు కదా, ఆయన కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరే కదా. కానీ ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏదో ఇబ్బంది అయినట్టుంది. 62 years లోపే ఉండాలి. అయితే మురళి సార్ గారిది అంతకంటే ఎక్కువ ఉందా? కొంచెం ఎక్కువ ఉన్నది. సరే, ఆ ఏజ్ కానీ చేంజ్ చేసి కూడా చేయాలి అనుకుంటే ఆయనకు కూడా పెద్దగా ఇష్టం లేనట్టు ప్రభుత్వం జీవో ఇవ్వచ్చు. అయితే ఆయనని తీసుకొచ్చి పెట్టడం అనేది నాకైతే మంచిగా అనిపించలేదు. మా ఎస్సీ నుంచి, మా ఎస్టీ వర్గాల నుంచి, మా బీసీ వర్గాల నుంచి, మా మైనార్టీ వర్గాల నుండి వాళ్ళకు అటువంటి చైర్మన్లో అటువంటి సిచ్యువేషన్లో ఆ సీట్లో కూర్చోబెట్టుంటే మా వర్గాలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుండే. కానీ ఆయన నియామకాన్ని నాకు కూడా నచ్చలేదు. ఇప్పుడు కవిత గారిని అడుగుతా నేను, కవితమ్మ మొన్నటిదాకా మీ ప్రభుత్వం ఏదైనా డీజీపీ చేసింది, ఆయన రేవంత్ రెడ్డి పునీతుడా, దేవుడా, అప్పుడు మచ్చలేనోడా, చంద్రుడా? కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇవ్వగానే దరిద్రుడు అయిపోతాడా? ఎవరు? మహేందర్ రెడ్డి సైతాన్ అయిపోతాడా? ఇప్పుడు దయ్యం అయిపోతాడా? మీ గవర్నమెంట్ లో డీజీపీగా ఉన్నప్పుడు ఏమో పవిత్రుడు, సత్యహరిచంద్రుడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయంగానే దరిద్రుడు అవుతాడా? ఇంకొకటి, బీసీ పూలే విగ్రహం అన్నారు మీరు. జ్యోతిబా పూలే ఎక్కడ జన్మించిండో కవిత మాకు తెలుసా? ఆయన ఎక్కడ జన్మించిండు, ఆయన ఏం చేసిండు, బీసీలకు ఏం చేసిండు, ఆయన కానీ, ఆయన సతీమణి కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ, వాళ్ళ జీవిత చరిత్ర తెలుసా ఈమెకు? మరి 10 ఏళ్ళు వీళ్ళు అయ్యేనే కదా సార్ అధికారంలో ఉన్నది.
అంటే మీ అయ్యను మీ గవర్నమెంట్లో మీ అయ్యను అడగటానికి కూడా భయపడ్డావా? ఇవన్నీ కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని. అయ్యనేమో తెలంగాణ పేరు మీద లబ్ధి పొందిండు, బిడ్డనేమో జ్యోతిబా పూలే విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి కుప్పి గంతులు, ఈ పిల్లి గంతులు తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా విశ్వసించరు. నేను మొదలే చెప్పిన ఇంటర్వ్యూ మొదల్లో, కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్ముకొని రాజకీయం చేయదలుచుకున్న తెలంగాణలో ఎవరైనా ఉంటే వాళ్ళు కుక్కతోగా పట్టుకొని గోదావరి ఇదినట్టే. అంతేనా? నేను చెప్తున్నా కదా, మళ్ళా చెప్తున్నా నేను, వీళ్ళు అపోజిషన్ లో ఉండి పార్టీని మళ్ళీ ఇది చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎవరినంటారండి వీళ్ళని? అంతేనా? ఎవరినంటారు చెప్పండి? తెలంగాణ అంత ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ని అధికారం తెచ్చింది కదా, కాంగ్రెస్ ఏం పెద్ద ప్రజల పక్షాన 9.5 సంవత్సరాలు పెద్ద పోరాటం చేసి ప్రజల పక్షాన ప్రజల ఇష్యూస్ ని మొత్తం రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి ఆర్తలు, ఆందోళనలు, ధర్నాలు రాస్తారా, రైతుల పక్షాన కొట్లాడారు. ఏం చేసిరు కాంగ్రెస్ వాళ్ళు? ఏం చేసిరండి? 9.5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ప్రజల పక్షాన నిర్మాణం చేసిన పోరాటం ఏదో చెప్పండి. మరి కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి వచ్చిందంటే ఈ ఇళ్లను తక్షణమే దించాలే అని నాలాంటి వాళ్ళను, మీలాంటి వాళ్ళు, ఈ సమాజం అంతా కూడా వన్ సైడ్ అయిపోయింది. తక్షణమే కేసీఆర్ని దించాలని సమాజం మొత్తం వన్ సైడ్ అయిపోవడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ ఇప్పుడు మంచి పనులు చేస్తేనేమో కాంగ్రెస్ ని మళ్ళీ అధికారంలో తెస్తారు ఇదే ప్రజలు. అంతే. కాంగ్రెస్ అధికారంలో రాకపోతే మళ్ళీ కేసీఆర్ని ఎన్నుకుంటారేమో అని ఆలోచన ఉందా మీకు? అంటే వీళ్ళకు అట్లా ఉండదు. తెలంగాణ అదే చెప్తున్నది, అంత ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. ఇది ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. బీజేపీ దాడులకు కాంగ్రెస్ పార్టీ తట్టుకుంటదేమో కానీ బీఆర్ఎస్ పార్టీ తట్టుకోదు, పూర్తిగా లొంగుతుంది. వాళ్ళు చేసిన తప్పిదాలు, అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా బీజేపీ చేతిలో లిస్ట్ ఉంది. వాళ్ళ చేతిలో పీక నొక్కుతూనే ఉంటారు. కత్తిరిస్తా మదల్ని కూడా కత్తిరించి పడేస్తారు బీజేపీ వాళ్ళు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయి బీజేపీ దాన్ని ఆకుపై చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఆకుపై చేసుకోవచ్చు. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ అనే భావంతోనో, హిందూయిజం అనే భావనతోనో లేరు. టీఆర్ఎస్ లో చాలా మంది కమ్యూనిస్టు నాయకులు, కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, చాలా మంది కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, చాలా మంది లీడర్లు ఉన్నారు. ఈ లీడర్లు అంతా కూడా కాంగ్రెస్ కు షిఫ్ట్ అయిపోతారు. బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా డ్యామేజ్ అయ్యేది బీఆర్ఎస్. కానీ ఇప్పుడు పాలిటిక్స్ లో ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళంతా ఇందులోకి వస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరినైతే వీళ్ళంతా దొంగలే, బాగా అంతా ఈ ఇళ్ళ కళ్ళకి తిరుగుతా ఉన్నారు. నిజమే. ఏం మారుతుంది ఇది? కొన్నిసార్లు మనకు కూడా బాధ అనిపిస్తుంది. అంతే. ఏముంటుంది అందులో? నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు అసెంబ్లీలో. నేను ఆయన చూసిన. తుమ్మల నాగేశ్వరరావు గారు నిజం చెప్పిండు. నిన్న అసెంబ్లీలో నిజం చెప్పిండు ఆయన. ఈ 9.5 సంవత్సరాలలో రెయిన్ఫాల్ ఎక్కువగా ఉండడం వల్ల పంటలు సమృద్ధిగా పండినాయి. దాని కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టుల వల్లనే రైతాంగం ఇన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించింది. కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తూ వచ్చిండు అని ప్రజలను నమ్మించగలిగిండు ఈ 9.5 ఏళ్లలో. బికాస్ ఆఫ్ ఓన్లీ ఓవర్ రెయిన్ఫాల్ కాబట్టి, ఓన్లీ ఓవర్ రెయిన్ఫాల్ తోటి పంటలన్నీ పండినాయి అని చెప్పేసి నిన్న చెప్పిండు. అది వాస్తవం. మేము కూడా చాలా రైతులకు చెప్పినాం. ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ లో 2018 ఇప్పుడు 24 ఎన్నికలకు ముందు దాకా ఆనే ఉండు, అక్కడనే ఉండు. ఎన్నడన్నా మాట్లాడిండా? ఎన్నడన్నా నిజం మాట్లాడిండా? సో అక్కడి లీడర్లు ఇక్కడికి రావడం, ఇక్కడి లీడర్లు అక్కడి. నిన్న పట్నం మహేందర్ రెడ్డి జాయినింగ్. పట్నం మహేందర్ రెడ్డి మొన్నటిదాకా ఆమె గవర్నమెంట్ ఉండే కదా, మొన్ననే మంత్రి చేసి మంత్రి ఒక 3 నెలలకు 2 నెలలకు మంత్రి చేసి, ఈ 2 నెలలకు నాకు మంత్రి పదవి ఎందుకు? నేను ఎలాగో కాంగ్రెస్ లో పోతాను అనుకున్నాడు ఆయన. అయితే ఈ ప్రజల్లో చాలా మార్పు రావాలి. మార్పు వస్తుంది, ప్రజలు చాలా పెద్ద మార్పు వస్తున్నది. సామాజిక మార్పు చాలా పెద్ద మార్పు వస్తున్నది. ఈ 2 పార్టీలు ఈ నాయకులను ఏదైతే ఈ చిల్లర నాయకులు ఉన్నారో అటు నుంచి ఇటు మారడం, ఇటు నుంచి అటు మారడం అని ప్రతి పార్టీ నాయకునికి అలవాటు అయిపోయింది. ఇది ప్రజలు బాగా చూస్తున్నారు. రాబోయే రోజులు మీలాంటి వారికి, నాలాంటి వారికి రాజకీయంలో ఒక ఆశాజనకంగా కనబడుతున్నాయి. ఈ పార్టీలు మారడం వల్ల రాజకీయాలలో మనం ఇప్పుడు డబ్బులు ఇవ్వలేం. ఓటుకు 2000 పంచినారు సార్ ఇప్పుడు, అది మనం ఇవ్వలేం. కానీ ప్రజలే నోట్లు ఇచ్చి నాయకులను చేసే రోజు తెలంగాణలో రాబోతున్నాయి.